సర్వోదయ ప్రణాళిక మనకు ఎవరు రూపొందించులు అంటే లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ రూపొందించండు. సర్వోదయ ప్రణాళికను రూపొందించింది అతను. సో దీంట్లో భాగంగా మనకు ఈయన దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్, దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అంటే వ్యవసాయ రంగంతో పాటు భూ సంస్కరణలకు కూడా ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. సో వ్యవసాయంతో పాటు భూ సంస్కరణలు, ఓకే. సో ఎక్కువగా భూమి, ఎక్కువ మొత్తంలో భూమి ఒకరి వద్ద కేంద్రీకృతం కాకుండా సో మిగులు భూమిని పంచాలి అని చెప్పేసి, వాళ్ళతో పాటు వాటికి ఇన్పుట్ సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలి అని చెప్పేసి చేయడమే భూ సంస్కరణలు. భూ సంస్కరణలు అంటే భూమిని పంచడమే కాదు, శిస్తును రద్దు చేయడాలే కాదు, సో వాటికి అంటే కౌలు రైతులకు మనకు చట్టబద్ధత కల్పించడం, ఇవన్నీ కూడా అంటే కౌలు రైతుల యొక్క ప్రొటెక్షన్ కూడా దేనిలో భాగంగా వస్తుంది అంటే భూ సంస్కరణలో ఒక భాగంగానే వస్తుంది. ఓకే. సో దానికోసం ఆయన రూపొందించిన ప్రణాళిక ఇది. ఓకే. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ భూ సంస్కరణలు అనే దాని దగ్గరనే మనల్ని ట్రిగర్ చేస్తారు ఎగ్జామినర్. సర్వోదయ ప్రణాళిక వ్యవసాయానికి, కేవలం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చింది అంటాడు. వ్యవసాయంతో పాటు భూ సంస్కరణలకు కూడా మనకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందండి.